ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు మోసపూరిత కథనాలు ఏమిటో చూద్దాం, కొన్నిటిని చూద్దాం. పేజీల నిండా కూడా అబద్ధాలతోటి రాస్తున్నా, అన్నిటినీ ఇచ్చే టైం ఉండదు కనుక కొన్ని ముఖ్యమైనటువంటి అబద్ధాలు, దారుణమైన అబద్ధాలు, నీచమైనటువంటి అబద్ధాలని రాస్తున్నటువంటి రామోజీరావు రాధాకృష్ణని ఎండగట్టవలసిన పరిస్థితి ఏర్పడింది కనుక ఆ విషయాలు తెలుసుకుందాం. ముందుగా 4 ఏళ్లుగా మోత వెళ్ళిపోతూ వాత అంటూ ఆస్తి పన్నుకు సంబంధించి ఆస్తి పన్ను పెరిగిపోయిందంటూ ఈనాడు పత్రిక ఒక పచ్చి దగాకోరు వార్తనిచ్చింది. వాస్తవం ఏంటంటే ప్రజలను మోసం చేయడం కోసం రామోజీరావు ఎన్నికల వేళ ఇలాంటి నీచపు కథనాలు రాస్తున్నారు. గతంలో చంద్రబాబు టైంలో పెరిగిన ఆస్తి పన్ను గురించి ఒక్క ముక్క రాయలేదు. అలాగే జన్మభూమి పేరుతో చంద్రబాబు పాలనలో జన్మభూమి పేరుతో గ్రామాల్లో పట్టణాల్లో ఒక రోడ్డు వేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఆ ఖర్చు అయ్యే, ఉదాహరణకి ₹1,00,000 ఖర్చు అవుతుందంటే దాంట్లో ₹50,000 ఆ స్థానిక ప్రజలు భరించాల్సిందే అంటూ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ అదేదో చాలా గొప్ప విషయం అని ప్రచారం చేసిన రామోజీరావు ఇప్పుడు ఆస్తి పన్ను పెరిగిందంటూ ఒక ఏడుపుగొట్టు వార్తని ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు టైంలో చేస్తే అది ప్రజల కోసం, ఇప్పుడు ఏదన్నా పెరిగితే అది ప్రజల కోసం కాదన్నట్లుగా దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు. పన్నులు వసూలు చేయకుండా, పన్నులు మామూలుగా క్రమబద్ధంగా ఎంతో కొంత పెరగకుండా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా? దాన్ని అడ్డగోలుగా వక్రీకరించి రాయటం ధర్మమేనా అన్నది కూడా. ఇక అదే టైంలో ఆస్తి పన్ను కోసం వసూలు చేస్తున్న వడ్డీ మాఫీని మాత్రం రాయరు. భవనాలు, ఖాళీ స్థలాలకు సకాలంలో పన్నులు చెల్లిస్తే ఇచ్చే రాయితీల గురించి రాయరు. ఇవేమీ రాయకుండా కేవలం ఏదో పన్నులు పెరుగుతున్నట్లుగా, అలాగే ఇతర రాష్ట్రాల్లో పన్నులు పెరగట్లేదా? ఎక్కడైనా పెరుగుతాయి, కొద్దిగా పెరగచ్చు, మరి చంద్రబాబు టైంలో పెరగలేదా? అంటే కావాలని జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసమే ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు రామోజీరావు గారు. అరాచకాన్ని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వం కుయుక్తి అంటూ ఒంటిమిట్ట దగ్గర జరిగిన ఒక పాల సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య వార్తని కూడా శవ రాజకీయాల కోసం చంద్రబాబు సిద్ధహస్తుడైతే ఇప్పుడు ఆయన భాగస్వామిగా ఉన్న రామోజీరావు శవాలపై పేలాలేరుకుంటూ పాత్రికేయం చేస్తున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశానికి రాజకీయ లబ్ధి కలిగించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రోజుకి బురద జల్లుతూ తన కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇవి జరిగిందంతా కూడా చంద్రబాబు టైంలోనే 2015లోనే ఆన్లైన్లో చేర్చినట్లు మోసం చేసి 2017లో మరో మహిళపై ఆ భూమిని మార్చేసిన టీడీపీ నేతలు ప్రభుత్వ భూమి పట్టాలిచ్చినట్లు వంచారు. భూమి దక్కకపోవడం, వ్యసనాలు, 40 లక్షలకు పైగా అప్పులతో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యగా పాల్పడిందని కొత్త మాధవరం గ్రామస్తులు చెబుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు అంటగట్టడానికి రామోజీ విశ్వ ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఇవాళ కూడా వార్త రాశారు. ఈ రకంగా పైగా ఇంకొక విషయం ఏంటంటే భార్యని, కుమార్తెను అతను హత్య చేసి మరీ ఆత్మహత్య చేసుకున్న తీరు దుర్మార్గం, వ్యసనాల కారణంగా అనేది కూడా ఒక చెప్తున్నప్పటికి కూడా అది మాత్రం రాయకుండా దాన్ని వక్రీకరించే రీతిలో ఈనాడు రామోజీరావు రాస్తూ శవరాజకీయాలు చేస్తున్నారు. హే జీసస్ అంటూ క్రైస్తవుల సంక్షేమం గురించి సడన్గా రామోజీరావు గుర్తుకొచ్చింది. దాని మీద చాలా అడ్డగోలుగా వార్తలు రాశారు. విషయం ఏమిటంటే కొద్ది కాలం క్రితం వరకు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, కొద్ది రోజుల క్రితం వరకు కొద్ది కాలం క్రితం, కొన్ని నెలల క్రితం వరకు ఏమని రాశారు? చర్చిలకు నిధులు ఇస్తారా, పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తారా, క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తారా అంటూ గగ్గోలు పెట్టిన రామోజీ, చంద్రబాబు గారు కూడా బహుశా చంద్రబాబు గారి డైరెక్షన్లోనే రాయించారేమో. రామోజీ ఇప్పుడేమంటున్నారంటే క్రైస్తవులకు అన్యాయం జరిగిపోతుంది, క్రైస్తవులను పట్టించుకోవట్లేదంటూ ఒక పిచ్చి వార్తని, తప్పుడు వార్తని ప్రజలు నమ్మాలనేటువంటి దరిద్రపు వార్తని రాశారు. ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, క్రైస్తవులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించేది చంద్రబాబే, రాసేది రామోజీ. అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు క్రైస్తవులకి అన్యాయం జరిగిపోతుంది జగన్ హయాంలో అంటూ మరొక తప్పుడు వార్తను రాసి ప్రజల్ని మోసం చేయడానికి ఈ దిక్కుమాలిన వార్త రాస్తున్నారు. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి టైంలో క్రైస్తవులకి కానీ, హిందూ పూజారులకు కానీ, అలాగే ముస్లింలకి కానీ, మౌలీలకు కానీ అందరికీ కూడా గౌరవ వేతనాలు ఇస్తుంటే అప్పుడేమో తిట్టినటువంటి రామోజీ ఇప్పుడేమో ఇష్టారాజ్యంగా కథనాలు రాస్తూ జనాన్ని మోసం చేయడానికి. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి, డీజీపీ, అలాగా గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు ఎవరెవరో చూసి వాళ్ళంతా క్రైస్తవులనే ప్రచారం చేసినటువంటి దిక్కుమాలని ఈనాడు ఇవాళ వాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతుందని
చెత్తా చెదారం పోగు చేసుకొచ్చి పచ్చి అబద్ధాలను రాస్తోందంటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇక యథాప్రకారం ఆంధ్రజ్యోతి తన ఏడుపుగొట్టు వార్తలను రాస్తోంది. పరిశ్రమలకు భూమి ఇస్తారా అంటూ నిన్న ఈనాడు ఏడిస్తే ఇవాళ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏడ్చారు. ఒకవైపు ఏమో పరిశ్రమలే రావట్లేదని వీళ్ళే రాస్తారు, పచ్చి అబద్ధాలు రాస్తారు. ఇప్పుడేమో అబ్బో అన్ని పరిశ్రమలకు భూములు 1000 ఎకరాలు ఇచ్చేస్తున్నారు, 100 ఎకరాలు ఇస్తున్నారని ఇప్పుడు వీళ్ళే రాస్తారు. మరి ఇంతకీ పరిశ్రమలు వస్తున్నట్టు ఒప్పుకున్నట్ట, లేక భూములు ఇస్తున్నట్లు ఒప్పుకున్నట్టే కదా? భూములు ఇస్తున్నారంటే పరిశ్రమలు వస్తున్నట్టే కదా, మరి రావట్లేదు ఎందుకు అబద్ధాలు రాస్తారు? సో ఈ పచ్చి అబద్ధాలని ప్రజలు తెలుసుకోకపోతే మోసపోతారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పట్ల శాపంగా మారారు, పీడగా మారారు. ఆంధ్రప్రదేశ్ పట్ల సైకోలుగా ఉండి సైతాన్లుగా మారి పైతాన్లుగా అవతరించడానికి వీరు ప్రయత్నం చేస్తున్నారు. రామోజీ రాధాకృష్ణుల దుష్ట పన్నాగం చంద్రబాబు గారు చేశారంటే రాజకీయం కోసం ఆయన ఏదో కింద మీద పడతాడు, కానీ ఆయన్ని జాకీ పెట్టి లేపడం కోసం లక్షల కాపీలు కరపత్రాలు ముద్రించి రోజు విడుదల చేస్తున్న తీరు బహుశా ఎన్నికల సంఘం ఇటువంటి వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం చేయలేం. అందుకే ఈ అబద్ధపు వార్తల్ని నిత్యం చెప్పవలసిన పరిస్థితి, ఈ పరిస్థితి వస్తుందని నేనైతే నా జీవితంలో ఊహించలేదు. కానీ దురదృష్టం, ఈ రకంగా చెత్తా చెదారం అంతా పోగు చేసి జగన్ ప్రభుత్వం మీద విషం కక్కుతున్నందున వీటిని చెప్పవలసి వస్తున్నది. ఇది దురదృష్టం.